హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇది బుధవారం తీసిన వ్లాగ్ అండి. ఇంకా లక్షవారం అమావాస్య కాబట్టి ఇంకా మనకి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం దేవుళ్ళు క్లీన్ చేసుకోకూడదనేసి నేనైతే బుధవారమే దేవుళ్ళన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. దేవుళ్ళు ఏ రోజు క్లీన్ చేస్తానో ఆ రోజైతే నేను తలస్నానం చేసుకుంటాను. ఇంకా ఇల్లు గుమ్మాలన్నీ కూడా చక్కగా ఒత్తేసుకొని అన్నీ క్లీన్ చేసుకుంటానండి. ఇంకా స్టార్టింగ్ ఇప్పుడు మనం చేసుకున్నాక మళ్ళీ శ్రావణ మాసం అయ్యాక మళ్ళీ చేసుకోవచ్చు. అంతవరకు ఈ మధ్యన మాత్రం మరి క్లీన్ చేసుకోకూడదు. ఇంకా నేనైతే ముందు రోజు అన్నీ వాడిపోయిన పువ్వులు అవన్నీ తీసేసి ఇలా దేవుళ్ళన్నీ తీసుకుంటున్నానండి. మాకైతే ఎక్కువగా లేవు, చూశారు కదా, చిన్న సెల్ఫ్ మాది. ఇందులో ఎన్ని పడుతున్నాయో అన్నీ నేను పెట్టుకుంటున్నాను. ఇంకా రెంట్ హౌస్ కాబట్టి ఇలా గూడు ఉందనమాట. ఒక్కొక్క ఇంట్లో అయితే ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఒక్కొక్క ఇంట్లో చిన్న చిన్న గదులు కూడా దేవుడు గదులు ఉంటాయండి. అలా ఉంటే నాకు ఎక్కువ ఇష్టం అనమాట. ఇదైతే ఇలా ఉంది. మరేం చేస్తాము, ఎక్కడ ఎలా ఉంటే అలా మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇంకా నేను ప్లానింగ్ చేసి ఇలా పెట్టుకున్నాను చూడండి. ఇలా టైల్స్ పెట్టుకొని ఇంకా ఇది కాస్త కొద్దిగా ఇలా నేను వెడల్పు చేసుకున్నాను అనమాట. చూడండి తీసాక ఎంత చిన్నదిగా ఉందో. అందులో ఏటి పడతాయి చెప్పండి. నేను ఇలా చేసుకుంటాను కాబట్టి నాకు ఎన్ని సామాన్లు పడతాయి. నేను ఒక షార్ట్ వీడియో మీకు పెట్టాను చూడండి, ఎంత చక్కగా నేను అమర్చుకున్నానో. ఇంకా ఈ డస్క్ ఉంది కదా, ఈ డస్క్ కూడా ఇంకొద్దిగా బయటికి లాగితే దాని మీద కూడా ఇంకా 2 టైల్స్ పెట్టుకొని అక్కడ కూడా దీపాలు ఇంకా కొన్ని అయితే నేను పెట్టుకుంటూ ఉంటానండి. మనం కొద్దిగా ఐడియా చేసామనుకోండి, మనకి ఇష్టం వచ్చినట్టుగా చక్కగా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేయటం వలన నాకు పూజ చేసుకున్నప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి. ఇది చూసారా, ఈ డస్క్ మీద అనమాట పెడతాను. అలాంటప్పుడు నాకు ప్లేస్ కొద్దిగా కలిసి వస్తుంది, సామాన్లు కూడా బాగా పడతాయి అన్నమాట. ఇంకా ఫస్ట్ తడిగుడ్డతో ఈ మొత్తం కబోర్డ్ మొత్తం తుడిసేసి తర్వాత పొడిగుడ్డతో కూడా తుడిసేసానండి. ఇంకా ఈ దేవుడి సామాన్లు అన్నీ నేను పితాంబరితో అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అయితే ఇప్పుడు మీకు ఒక విషయం కూడా నేను చెప్పాలండి. అయితే మాకు 2 అమ్మాయిలండి. అయితే మాకు అమ్మాయిలు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైనా అడుగుతారు కదా, పిల్లలు ఎంతమంది అనేసి. అలాంటప్పుడు 2 అమ్మాయిలు అనేసి అంటే, 2 అమ్మాయిలేనా, 2 అమ్మాయిలేనా, అబ్బాయి లేడా అని అయితే చాలామంది అండి. ఎవరి నోటి నుంచి చూసినా అదే విషయం అనమాట. అయితే అమ్మాయిలకి వాళ్ళెటు పెంచుతారో వాళ్ళు ఏమిస్తారో చెప్పండి. మన బాధలేవో మన తెప్పులేవో మనం పడతాం కదా. అలాంటి ఈ రోజుల్లో అమ్మాయిలకి అబ్బాయిలకి ఏమీ తేడా లేదండి. అబ్బాయిలకి ఎలా చదివిస్తున్నారో అమ్మాయిలకు కూడా అలాగే చదివిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కాకపోతే మేమైతే పెద్ద అమ్మాయిని బీఎస్సీ చదివిందండి. పెద్ద అమ్మాయి బీఎస్సీ కంప్లీట్ అయ్యింది. చిన్న అమ్మాయి అయితే బీకామ్ కంప్లీట్ అయ్యిందండి. అవి అయ్యాక పెళ్ళిళ్ళు అయితే చేసేసామండి. ఇంకా మా ఉద్దేశం ఏంటంటే అమ్మాయిలని జాబ్ వరకు అయితే మేము పంపించలేదు. అప్పటికి ఏంటంటే మా కళ్ళెదురుగా చూస్తున్నవి వింటున్నవి అయితే చాలా భయంగా ఉండేవి. ఇంకా అమ్మాయిలని అయితే బయటికి పంపించాలి కదా, జాబ్ చేయాలి అంటే బయటికి పంపించాలండి. బయట ఊరికి పంపించాలి అంటే మాత్రం మాకు మాత్రం చాలా కష్టం అనిపించేదండి. ఎందుకంటే పిల్లలు ఏంటంటే కొంచెం మా పిల్లలు చాలా అమాయకమండి. మా పిల్లలిద్దరూ మేము ఇంగ్లీష్ మీడియం చదివించలేదు. ఇద్దరిని ఇక్కడ ఒరిస్సాలో మేము ఉంటున్నాం. శిశు మందిర్ అనమాట మాకు ఇక్కడ ఫేమస్. శిశు మందిర్లో అనమాట చదివించాము. అయితే చాలా నెమ్మదండి ఇద్దరు. మా ఇద్దరు పిల్లలు వీళ్ళకి బయటకు పంపిస్తే ఎలా ఉంటారో ఎలా బతుకుతారో అదొక టెన్షన్ అనమాట. ఆ రోజుల్లో అయితే మరి మేమైతే పెళ్ళిళ్ళు మా పెద్దమ్మాయికి ఇప్పుడు పెళ్ళి 7 ఇయర్స్ అయిపోతుంది. అయితే అప్పట్లో ఇలాగ సంబంధం రాగానే మా తాలూకాలో అందరూ మంచి సంబంధాలు వచ్చినప్పుడు చేసేయాలి. ఇలా కొంతమంది ఇక్కడ ఒరిస్సాలో చాలామంది పిల్లల్ని బాగా చదివించుకుంటూ జాబులు అంటూ చూస్తుంటారు. ఎందుకు అంత బేగ పెళ్లి చేసేస్తున్నారు, జాబ్ చేయొచ్చు కదా అమ్మాయి అనేసి చాలామంది ఇలా చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారండి. కాకపోతే మా ఉద్దేశం మాత్రం అమ్మాయిలకి జాబ్ చేయించడం మాత్రం మాకు అసలు ఇష్టం లేదు. చూసుకుంటూ మంచి సంబంధంకి మంచి ఇంటికి ఇచ్చి పెళ్లి చేసేస్తే పోయింది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో పరిస్థితులు అలా ఉన్నాయండి, చాలా కష్టంగా ఉన్నాయి. ఎందుకంటే రోజు న్యూస్ల్లో కానీ టీవీల్లో కానీ ఇంకా కళ్ళెదురుగా లోకల్గా అన్నీ చూస్తుంటాము వింటుంటాం కదా, అదొక భయం అనమాట. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మేము ఇంట్లో పని చేసుకున్నప్పటికే ఆయాసాలు అలసిపోవడాలు ఇలాంటివి అయిపోతున్నాయండి. ఒకరోజు కూడా పని చేసుకుంటే ఇంకో రోజుకి అలసిపోతాం. ఒకరోజు జ్వరం వచ్చిందంటే 4 రోజుల వరకు ఆ నీరసం ఉండిపోతుంది, అలా ఉంటుంది. ఇంకా మన పిల్లలు ఇంకా ఏం చేస్తారు, జాబ్ చేస్తారా, ఇంట్లో పనులు చేసుకుంటారా చెప్పండి. ఇంకా ఇంట్లో ఉండి చక్కగా ఇల్లు ఇంట్లో పని పిల్లలు ఇలాంటివి చూసుకుంటే వాళ్ళకి హ్యాపీ కదా.
ఇంకా జాబ్ చేయాలంటే ఇంట్లో పనులు మాత్రం వాళ్ళు తిండి మీద గానీ, భర్త మీద గానీ, పిల్లల మీద గానీ అంతగా శ్రద్ధ ఉండదనమాట. ఎక్కువ ట్రైడ్ అవుతారు కదా పిల్లలు కూడా. అన్నీ మనం ఆలోచించాలి కదా! అలాంటిదే మనం అన్నీ తగిన మంచి సంబంధం చూసి పెళ్లి చేసామనుకోండి, ఆ హ్యాపీయే వేరేనండి. అలా అనమాట మేము అప్పుడు ఆలోచించుకున్నాము. అందరి ఉద్దేశాలు ఎలా ఉంటాయో చెప్పలేం. మా ఉద్దేశం అలా ఉందనమాట. నేనైతే అంతవరకే చెప్పగలనండి. ఇంకా నా ఉద్దేశం ఏంటంటే అమ్మాయిలకి జాబ్ అవసరం లేదే అనిపిస్తుంది. ఆహ్, అయితే నేను ఈ వీడియో తీసానండి బుధవారము. కాకపోతే నేను ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే చాలా నాకు టైం పడుతుందండి. ఎందుకంటే డిస్టర్బెన్స్ అండి వాయిస్ ఇచ్చేటప్పుడు. అసలు ఫ్యాన్ కూడా వేసుకోకూడదండి. ఫ్యాన్ వేసినా కూడా అదొక సౌండ్ వచ్చేస్తుందండి. ఇంకా నేను ఇటు బెడ్రూమ్‌కి వచ్చి తలుపులన్నీ వేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఉంటుందండి. నేనైతే ఒక 3, 4 సార్లు ఇవ్వాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిస్టర్బెన్స్ అవుతుందండి. మళ్ళీ నాకు టైం అవ్వలేదు. ఈరోజు మళ్ళీ మార్నింగ్ అయితే నేను ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కానీ మార్నింగ్ అయితే ఇక్కడ కుక్కల అరుపులు, ఇంకా మాకు చెత్తబండి వస్తదండి. అది పెద్ద సైరన్ అనమాట. ఇలా ఏదో ఒక డిస్టర్బెన్స్ అండి. మధ్య మధ్యన ఆపి, ఆపి ఇలా ఇవ్వాల్సి వస్తూ ఉంటుందండి. ఇలా ఒక్కొక్కసారి మేము బెజారు పడుతూ ఉంటామండి. అయితే మళ్ళీ మీకు ఇంకా వెనక్కి వెళ్తే ఇంకా అమ్మాయిల విషయంలో చెప్తున్నాను కదా! అయితే మేము అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక పూజ చేసుకుంటున్నామండి. ఒక 5గురం ఫ్రెండ్సు. అయితే అందులోని అమ్మాయి తాలూకు తల్లి ఉన్నారు, అబ్బాయి తాలూకు తల్లి ఉన్నారు. అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. అయితే అమ్మాయి తాలూకు తల్లి అంటుంది, నేను పలానా ఊరు వెళ్ళి చదువుకుంటాను, ఇక్కడ నేను చదవను, అక్కడే చదువుతాననేసి ఆ అమ్మాయి ఇంకా జాబ్ కాదు చదువుకే వెళ్ళిపోతాను అనేసి పేచీ పెడుతుంది అనేసి ఆ తల్లి చెప్తుంది. అందులో ఒక ఆమె అయితే అబ్బాయి ఉన్న ఆమె కూడా అలాగేనండి. మాట అస్సలు వినట్లేదు. తన ఇష్టం వచ్చినట్లు తను చేస్తున్నాడు. ఏది చెప్తే కోపం, చదవమంటే కోపం, నేను ఇలా చేసుకుంటాను, అలా చేసుకుంటున్నాను బెదిరిస్తున్నాడు అనేసి తననమాట. అయితే అవన్నీ ఆలకించుకొని నేను అలా కూర్చున్నానండి. నాకు మాత్రం ఇది లేదు. అంటే మనసులో ఒక హ్యాపీ అనమాట. పెళ్ళైపోయింది కదా పిల్లలకి, నాకు మరి టెన్షన్ లేదు అనే ఒక ఇదనమాట. అయితే వాళ్ళప్పుడు నాకు చూసి అయితే అన్నారు, అక్కకే బాగు, ఏ టెన్షన్ లేదు, హాయిగా ఉంది అనేసి. నిజమేనండి. ఆ టైంలో అయితే నాకు అలాగే అనిపించింది. అంటే ఈ రోజుల్లో అలా ఉందనమాట. మనం ఇంట్లోని పనులు చేయడానికే ఇలా అలసిపోతున్నాం. ఇప్పుడు పిల్లలు ఏటి చేస్తారు చెప్పండి. జాబులంటే చిన్న మాట కాదు. ఇప్పుడు జాబులంటే అలాగా కంప్యూటర్‌లో కళ్ళు పెట్టేయాలి. ఇంకా ల్యాప్‌టాప్‌లో కళ్ళు పెట్టేయాలండి. అలాగా ఈ లోపల కళ్ళు, బ్రెయిను అన్నీ ఏంటవుతాయి చెప్పండి. అలా ఉంటుందనమాట ఈ రోజులు. అయితే ఇప్పుడైతే నా దేవుళ్ళన్నీ క్లీనింగ్ అయితే అన్నీ కడిగేసుకున్నానండి. నేను పీతాంబరితో ఈ దేవుడి సామాన్లన్నీ తోమేసుకుంటాను. ఇంకా పటాలన్నీ తడిగుడ్డతో శుభ్రంగా తుడిచేసి మళ్ళీ పొడిగుడ్డతో కూడా చక్కగా తుడిచేసుకుంటాను. ఇంకా చందనం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసుకుంటానండి. ఇలా అయితే నెలకొకసారి చేస్తాను. ఇలా పూజలు ఏ వచ్చినా కూడా చేస్తూ ఉంటాము. ప్రతిసారి ఇలాగే చేసుకుంటూ ఉంటానండి నేనైతే. ఇప్పుడేంటంటే అబ్బాయిలు కూడా బయటకు వెళ్ళాలి, జాబులు చేయాలని అందరికీ ఉంటుంది కదా! అందరూ బయటకు వెళ్ళే జాబులు చేస్తున్నారండి. అలాంటప్పుడు ఇక్కడ తల్లిదండ్రులనైతే వదిలి వెళ్ళాల్సొస్తుంది. ఒకవేళ వచ్చిన అమ్మాయి కూడా జాబ్ చేయాల్సొస్తే ఇద్దరు అక్కడ జాబ్ చేయాల్సొస్తుందండి. అప్పుడు ఇంట్లో మరి చాలా కష్టం కదా! వాళ్ళిద్దరికీ తినాలన్నా కూడా ఏదైనా చేసుకొని తినాలన్నా కూడా ఏదైనా మరి వాళ్ళకి పేషెన్స్ ఉండదనమాట. ఒకవేళ వాళ్ళకి మళ్ళీ పిల్లలు ఏదైనా కూడా మళ్ళీ ఈ తల్లిదండ్రులన అక్కడ తీసుకువెళ్ళలేరు. వీళ్ళు అక్కడ సెట్ అవ్వలేరు. ఈ ఊర్లో ఉండి ఇంకా అక్కడ సెట్ అవ్వలేరు. ఇలా ఎన్నో చాలా చాలా ప్రాబ్లమ్స్ అండి. అంటే మా ఉద్దేశం మా ఆయనది నాది అలాంటి ఉద్దేశాలన్నమాట. అలా ఆలోచించి మా పిల్లలనైతే మేమైతే పెళ్ళిళ్ళు చేసేసామండి. ఇంకా జాబుల గురించి ఆలోచించలేదు. ఏమో అబ్బాయి అయ్యుంటే మాత్రం జాబ్ గురించి అయితే పంపించేవాళ్ళమేమో పై ఊర్లకి. ఇలా ఉంటుందండి. ఇంకా నా దేవుళ్ళు క్లీనింగ్ మొత్తం అయిపోయిందండి. ఇంకా నా దేవుళ్ళు క్లీనింగ్ చేశాను అంటే మాత్రం సరిగ్గా 2 గంటలైతే పడుతుంది. ఇంకా ఎక్కువగా లేవు, కొంచెమే ఉన్నాయి. కాకపోతే 2 గంటలైతే నాకు పడుతుంది. అన్నీ బొట్లు అవి నీట్‌గా ఉండాలి, రౌండ్‌గా రావాలి అలా పెట్టుకుంటాననమాట నేను. కొద్దిగా ఇటు అటు అయినా నాకు నచ్చదనమాట. అలా పెట్టుకుంటూ ఉంటాను.
ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడైతే ఈ వీడియోకి నేను ఒక 3-4 సార్లు ఇవ్వాల్సి వచ్చిందండి. ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే అయ్యింది. లాస్ట్‌కి ఈరోజైతే నేను ఇలా ఇచ్చి నేను అప్లోడ్ చేయడానికైతే చూశాను. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అన్నప్పటికీ చాలా కష్టమైపోతుందండి. ఎవరో ఒకరు రావడం, ఏదో ఫోన్ కాల్ రావడం, ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది. అలా ఉంటుందండి మాకు. ఇంకా నా పూజ అయితే ఇప్పుడు నేను చేసేసుకుంటున్నాను. ఈ దేవుళ్ళన్నీ నా శుభ్రం అయినప్పటికైతే టైం ఆ రోజు 11 వచ్చిందండి. ఇంకా మా డాబా పైన అయినా పువ్వులతో నేనైతే పూజ చేసుకుంటున్నాను. పువ్వులు అయితే కొద్ది కొద్దిగా అవుతున్నాయి. ఈసారి ఇంకా ఎక్కువగా అవ్వట్లేదు. ఇంకా ఏదో ఒక ఫలం పెట్టేసి అయితే నేనైతే దీపారాధన చేసేసుకుంటున్నానండి. నిత్యము నేను కొన్ని నామాలు అవి చదువుకుంటూ ఉంటానండి ప్రతిరోజు. ఇంకా వెంకటేశ్వర వజ్ర కవచం అయితే చదువుతాను, మృత్యుంజయ మంత్రము, ఇంకా గాయత్రి మంత్రము, ఇంకా దేవి ఖడ్గమాల ఇవి నిత్యం చదువుకుంటూ ఉంటానన్నమాట. కాకపోతే మాకు కూర్చొని పూజ చేసుకోవటానికి సదుపాయం అవ్వదు. ఇలా నిల్చొని చేసుకోవాలి. తర్వాత ఏవైనా చదువుకోవాలి, నేను ఇవి మాత్రం డైలీ నిల్చొనే చదువుకుంటాను. ఇంకా కొన్ని ఏవైనా పూజలకి ఇలా పెద్ద పెద్ద కథలు ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటప్పుడు మాత్రం కూర్చొని చదువుకుంటూ ఉంటానండి. ఇంకా నా పూజ అయితే ఇప్పుడు శుభ్రంగా కంప్లీట్ అయితే అయిపోయిందండి. చూసారు కదా, ఇలా అనమాట నా పూజ ఈరోజు కంప్లీట్ అయ్యిందండి. కొత్తగా చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా నేనైతే ఇప్పుడు టిఫిన్ చేసుకోవాలండి పూజ అయ్యాక. మా వారికి అయితే నేను టిఫిన్ చేసేసి మార్నింగే ఇచ్చేసాను. తనైతే బయలుదేరిపోయారు ఆఫీస్కి. ఇప్పుడైతే నేను టిఫిన్ చేసుకోవాలి. ఇంకా ఈరోజు ఒక స్పెషల్ టిఫిన్ అయితే చేసుకుంటున్నానండి. ఒక స్పెషల్ అట్లా అనమాట. అది మన ఛానల్లో నేను ఇంకా అప్లోడ్ చేయలేదు, చేస్తానండి, మీరు చూడండి. చాలా బాగుంటుందండి. ఇదేమట్టు ఏంటనేది నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.